చియాన్ విక్రమ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ ఎక్కువ ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చేస్తూ బెస్ట్ యాక్టర్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. విక్రమ్ సినిమా అనగానే రెగ్యులర్ సినిమాల్లా ఉండదు. సినిమాలో ఏదో ఒక కొత్తదనం, కొత్త పాయింట్, అలాగే సినిమాకి తన జోనర్ ని మార్చుకోవటం, ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచడం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. విక్రమ్ చివరిగా నటించిన పొన్నియిన్ సెల్వన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత విక్రమ్ నుండి ఏ సినిమా రిలీజ్ కాలేదు. అలానే టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, విక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ధ్రువ నక్షత్రం. అసలు ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది, కానీ అనేక సార్లు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది. అసలు ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటికే క్లారిటీ లేదు. ఇక విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ పా రంజిత్, చియాన్ విక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా తంగలాన్ భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల్లో అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మల్వార్ సోయిగం, మాళవికా మోహనన్, పార్వతీ తిరువత్తు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది, కానీ రిలీజ్ డేట్ మాత్రం చాలా డిలే అవుతూ వచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమా జూన్ 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుండడం దాదాపు ఫైనల్ అయినట్టేనని, దీనిపై అధికారిక ప్రకటన రావటమే ఆలస్యమని ఫిల్మ్ నగర్ లో ఈ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియోను షేర్ చేయగా తంగలాన్ లో విక్రమ్ తన పాత్రకు ప్రాణం పెట్టి రిస్క్ చేసి బాగా న్యాయం చేశాడని తెలుస్తోంది. ఈ వీడియో చూసిన మూవీ లవర్స్ విక్రమ్ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు. ఇక ఫైనల్ గా తంగలాన్ రిలీజ్ డేట్ జూన్ 13 అని వచ్చే న్యూస్ లో ఫుల్ క్లారిటీ రావాలి అంటే మూవీ యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.